జై స్వరాజ్. జై స్వరాజ్. ఈరోజు భువనగిరి దగ్గరలో ఉన్నటువంటి రమణేశ్వర ఆలయం దగ్గరలో వ్యవసాయ కార్మికులు, మహిళా మనులు వీటితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. జై స్వరాజ్ గ్రామ స్వరాజ్ ఉద్యమంలో భాగంగా ఏ గ్రామంలో ఉన్నటువంటి వారికి అక్కడే ఉపాధి కల్పించాలనేది జై స్వరాజ్ యొక్క లక్ష్యం. వీరు మిర్యాలగూడ, కోదాడ, మునగాల, ఆ చుట్టుపక్కల లక్ష్మీపురం ఆ ప్రాంతాల నుంచి మహిళలు చాలా దూరం ఇక్కడికి వచ్చి నాట్లేయటానికి వచ్చారు. అదే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ పనులు చూపించినట్లయితే ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. అందుకనే జై స్వరాజ్ పార్టీ గ్రామ స్వరాజ్ ఉద్యమం తీసుకొస్తుంది. ఇందులో మహిళలందరికీ కూడా ఆత్మగౌరవ పోరాటాలు ఉండాలని, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉపాధి కల్పించాలి. దూరం వచ్చిన తర్వాత అసలు వస్తారు అవసరార్థం, పిల్లల్ని పోషించుకోవడానికో, కుటుంబాన్ని నడుపుకోవడానికో, రకరకాల సమస్యలతోటి సరే ఆడ ఉపాధి దొరుకుతుందని వస్తుంది. ఇంత దూరం వచ్చినప్పుడు జరగరాని జరిగితే ఎవరు బాధ్యత? కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఆలోచించి ఏ ఊరు మహిళలకి ఆ ఊళ్ళోనే ఉపాధి కల్పించాలి. ఏమి పనులు లేవు, ప్రభుత్వమే కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి పనులు చూపించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే జై స్వరాజ్ తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెను, ప్రతి మహిళను, ప్రతి వ్యక్తిని కలిసి ఈ చైతన్యం తీసుకొచ్చే ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణ, నాగమణి ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది.